వెల్కమ్ టు మై ఛానల్ న్యూ హౌస్ ఫర్ సేల్. గుర్రంగూడలో మరో ప్రాపర్టీ మీ ముందుకు ఎక్స్ప్లోర్ చేయడానికి రావడం జరిగిందండి. చూస్తున్నారు తక్కువ బడ్జెట్లో G+1 ప్రాపర్టీ, అది ఇట కార్నర్ ప్రాపర్టీ అండి. నార్త్ ఈస్ట్ కార్నర్ అండి. 139 స్క్వేర్ యార్డ్స్ 25x50 డైమెన్షన్స్లో కన్స్ట్రక్షన్ చేశారు. అరవింద్ నగర్ కాలనీలో ఉందండి. గుర్రంగూడ బస్ స్టాప్ నుంచి జస్ట్ మనకు 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చూస్తున్నారు కదండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. ప్రాపర్టీ ముందు చూసుకున్నట్టయితే మనకి 25 ఫీట్ రోడ్ అండి. 2 సైడ్ 25 ఫీట్ రోడ్ తీసుకున్నారు. అండ్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారు. గేట్ వచ్చేసి మనకి 9 ఫీట్ గేట్, అదేవిధంగా ర్యాంప్ గీట మనకు మొత్తం కంప్లీట్గా గ్రానైట్ తోటి తీసుకున్నారు. లోపలికి వచ్చేస్తే మనకి ఇది పార్కింగ్ అండి. పార్కింగ్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మన గ్రానైట్ తీసుకున్నారు. లెఫ్ట్ సైడ్లో మనకి వాస్తు ప్రకారం బోర్ అండ్ సంపు తీసుకున్నారు అనమాట. కింద వచ్చేస్తే మనకి 2 BHK తీసుకున్నారండి. రెంటర్స్ కోసం డిజైన్ చేశారనమాట. నీట్గా లేటెస్ట్గా తీసుకున్నారనమాట. డైరెక్ట్ పైకి వెళ్ళి మనం ఓనర్స్ కోసం డిజైన్ చేసింది చూద్దాం. పైకి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకి 3 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారు. కంప్లీట్గా గ్రానైట్ తీసుకున్నారు. రైలింగ్ వచ్చేసి స్టీల్ రైలింగ్ తీసుకున్నారు. ఇక్కడ విండో ఇటు ఇచ్చారనమాట, వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా. పైకి వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అండి. ఫస్ట్ ఫ్లోర్లో మనకి బాల్కనీ తీసుకుంటే అయితే చాలా నీట్గా స్పేషియస్గా తీసుకున్నారు. కింద ఫ్లోరింగ్ మొత్తం గ్రానైట్, పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి టెఫన్ గ్లాస్ తోటి రైలింగ్ తీసుకున్నారు. చుట్టూ మంచి కన్స్ట్రక్షన్స్ అండి, లేటెస్ట్ కన్స్ట్రక్షన్స్ అనమాట. అరవింద్ నగర్ కాలనీ. సో ఇది వచ్చేసి సింహద్వారం చూసుకున్నట్టయితే నార్త్ ఫేసింగ్లో తీసుకున్నారండి. కంప్లీట్గా ఇండియన్ టేక్ తోటి తీసుకున్నారనమాట. సో లోపలికి వచ్చేస్తే మనకి ఇది హాల్ అండి. హాల్ చూస్తున్నారు కదా, కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ మనకి వుడెన్ విండో తీసుకున్నారు. గ్రిల్స్ అన్నీ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకి ఇక్కడ వాస్తు ప్రకారం ఇంకో డోరు, ఇంకొక విండో తీసుకున్నారండి. ఇక్కడ మనకి టీవీ ప్రొవిజన్ ఇచ్చారనమాట. సో మనకి ఇక్కడ వచ్చేసి కంప్లీట్గా డైనింగ్ హాల్ అండి. డైనింగ్ హాల్ చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, పైన నీట్గా ఫాల్ సీలింగ్. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. కిచెన్ గిట్ట చాలా స్పేషియస్గా, ప్లాట్ఫామ్ వచ్చేసి గ్రానైట్ తీసుకున్నారు. విండో తీసుకున్నారు. వాళ్ళకి మొత్తం టైల్స్ కానీ, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్ ఇచ్చారండి. పక్కకి మనకి పూజ గది గిట్ట తీసుకున్నారు. చాలా స్పేషియస్గా నీట్గా తీసుకున్నారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్ చూద్దాం. లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్. కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ తీసుకున్నారు. పైన నీట్గా ఫాల్ సీలింగ్ కానీ, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, విండో ఇచ్చారు. అదేవిధంగా అటాచ్డ్ వాష్రూమ్ గిట్ ఇచ్చారండి. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఆపోజిట్ తీసుకున్నారు. ఇది మనకి కింద ఫ్లోరింగ్ మొత్తం మార్బుల్ కానీ, పైన నీట్గా ఫాల్ సీలింగ్, నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, విండో ఇచ్చారు. అలాగే మనకి 2 విండోస్ ఇచ్చారనమాట. లోవర్ ఫీట్ ఇచ్చారండి. సో ఈ ప్రాపర్టీ వచ్చేసి అరవింద్ నగర్ గుర్రంగూడ బస్ స్టాప్ నుంచి జస్ట్ 2.5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకి 1.5 lakhs అనమాట. ఇది నెగోషియబుల్, ఫిక్స్డ్ ప్రైస్ కాదు. డైరెక్ట్ ఓనర్ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాము. ఓనర్ని కన్సల్ట్ కానీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.